ధరలకు బ్రేకులు పడే అవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయ పరిణామాలతో బంగారం ధరలు పడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. 1,50,000గా గోల్డ్ రేట్ 1,00,000కు దిగి వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కొంతకాలంగా ధరలు పతనం అవుతూ ఉండడంతో తిరిగి సామాన్యులకు అందుబాటులోకి వస్తుందని అంటున్నారు. దేశంలో బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. ఉదయం ఉన్న ధరలు మధ్యాహ్నానికి ఉండడం లేదు. గురువారం ఉదయం గణనీయంగా తగ్గిన పసిడి ధరలు సాయంత్రానికి మరింత భారీగా దిగొచ్చాయి. దీంతో కొనుగోలుదారులకు నక్కతోక తొక్కినట్లయింది. హైదరాబాద్, విశాఖపట్నం సహా తెలుగు రాష్ట్రాల్లో గురువారం ఉదయం 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాములు ఉదయం 2,780 రూపాయలు తగ్గి 1,54,640 రూపాయలకు చేరింది. సాయంత్రానికి 6,550 రూపాయలు పడిపోయి 1,50,280 రూపాయలకు చేరుకుంది. 1,42,750 రూపాయలుగా ఉన్న 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారం ధర సాయంత్రానికి 7,140 క్షీణించి 1,37,750 రూపాయలకు దిగి వచ్చింది. తాజాగా దేశంలో పసిడి ధరల పతనానికి బ్రేక్ పడింది. 2 రోజులుగా భారీగా తగ్గిన బంగారం ధరలు అంతలోనే ధర పుంజుకున్నాయి. ఇవాళ 24 క్యారెట్ల బంగారం 540, 22 క్యారెట్ల బంగారం 500 పెరిగింది. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ $4,608 వద్ద కొనసాగుతోంది. వెండి ధర సైతం భారీగా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి ధర $5 తగ్గి $71కు పరిమితమైంది. డాలర్ బలంగా కొనసాగితే కొంతకాలం బంగారం, వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. దీర్ఘకాలంలో బంగారం మళ్లీ ఇన్వెస్ట్మెంట్గా పెరగవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి భారీ పెరుగుదలతో 24 క్యారెట్ల తులం బంగారం రేటు 2 లక్షలకు చేరగా ప్రస్తుతం ఆ ధర 1.5కు తగ్గింది. ఇదే పరిస్థితి కొనసాగితే తులం గోల్డ్ రేటు 1,00,000కు పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. 1,50,000 ఉన్న 10 గ్రాముల బంగారం 1,00,000కు పతనమయ్యే అవకాశం ఉంది అంటున్నారు. చమురు ధరలు భారీగా పెరగడంతో ద్రవ్యోల్బణం పెరుగుతోంది అన్న ఆందోళనలు నెలకొన్నాయి. అమెరికా డాలర్ బలపడ్డం, అక్కడి ట్రెజరీ బాండ్లపై వడ్డీ లాభాలు పెరగడం వల్ల ఇన్వెస్టర్లు బంగారం, వెండి నుంచి దూరం అవుతున్నారు. అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించకుండా కొనసాగించడంతో ఈ ప్రభావం మరింత కనిపిస్తోంది. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు పెట్టుబడిదారులు ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ వైపు మొగ్గు చూపుతారు. ఈ నెల ప్రారంభం ముందు వరకు గోల్డ్ రేటు భారీగా పెరిగింది. సరికొత్త రికార్డు నమోదు చేసింది. తులం బంగారం 2 లక్షల మార్కుకు చేరువైంది. అయితే ప్రస్తుతం సీన్ రివర్స్ అవుతుందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పశ్చిమాసియాలో ఉన్న ఉద్రిక్తతలే గోల్డ్ రేటు ఒక్కరోజు పెరుగుతూ మరో రోజు తగ్గుతూ వస్తోంది. అయితే గత 3 రోజులుగా బంగారం ధర భారీగా పతనమైంది. ఇవాళ కొంచెం పుంజుకున్నా మరింతగా ధరలు పతనం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరలు మళ్లీ సామాన్యులకు అందుబాటులోకి వస్తాయని అంటున్నారు.